తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 9వ కీర్తన మొదటి నుండి 3 చరణాల వరకు చదువుకుందాం. ఈ సమయంలో స్వర్జన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీవు అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాచ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి తన పరిశుద్ధ వాక్యం మనం వెనుకలో దీవించి ఆస్వాదించిన కాక. థ్యాంక్ యూ. చెల్లించుదామా? స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి, అలాగనే విశ్వాసులైనటువంటి మీకందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఈ చదవబడిన వాక్యములో మనం చూస్తూ ఉంటే ప్రధాన గాయకుడైన రాజైన దావీదు గారు చక్కటి మాటలను మనకు వివరణ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి ఒక్కసారి రైట్. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దైవజనుడు పరిశుద్ధుడు దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతూ ఉన్న రాజైన దావీదు గారు ఒక మంచి మాట మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన బ్రతికినంత కాలము ఎలాగూ ఆరాధన చేశారో, ఎలాగూ ప్రభుని స్తుతించారో, గణపరిచారో క్లియర్గా వ్రాయబడుతూ ఉన్న ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదనని చెప్తూ ఉన్నాడు. పూర్ణ హృదయం అనగా సంపూర్ణమైన మనస్సు కలిగి, సంపూర్ణమైన హృదయము కలిగి ఆరాధన చేయడం. సగం మనస్సు ఏంటి? అది. రెండోది, మీరు అన్నట్లుగానే ఆ సగం భక్తి ఎక్కడని, మిగతాదేమో మనసు చోట, మనిషి చోట మనసు చోట అనేసి సామెత చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట. ఎలాగ ఆరాధన చేయాలంట? పూర్ణమైన హృదయము కలిగి దేవునిని స్తుతించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు మనుషుల ముఖం చూడలే, లేకపోతే ఎవరి ముఖం చూడకుండా యేసయ్య ముఖాన్ని మాత్రమే ఆయన చూసి ప్రభుని ఆరాధన చేశాడు. ఈరోజు పొద్దున్నే లేచి, ఏమంటే నేను యేసయ్య ముఖం మాత్రమే చూసి నేను దేవుని సన్నిధికి వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, మీ కుడి చేతులతో యేసయ్యను మహింపరచండి. ఎవరైనా లేరా అలాంటి వాళ్ళు? ఏమండి తెల్లవారుజామున ఎవరు ప్రార్థన చేయలేదేంటి? మరి ఆ విషయం చెప్పరేంటి? తెల్లవారుజామున ప్రార్థన చేస్తే ప్రభుని చూసినట్టే. మనం గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎన్ని గంటలు లేచిన తలకాయలు? 4, 5? ఓకే, 6. అంటే కొంతమంది లేటుగా వచ్చారు అంటే అర్థమైంది లేచిన తలకాయలు. అంచేత మొన్న చెప్పాను నేను, 7 దాటి ఎవరైనా వస్తే సెకండ్ ఆరాధనలు పాలు పొందండి అంటున్నాను. అందుకని గేటు మూసేయమంటున్నారు. ఆ గేటు దగ్గర ఒక రాజబాబు అన్నయ్య గారు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు మాకు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి.
హల్లెలూయా. పెద్ద పెద్ద చర్చిలు ఏం చేస్తున్నారండి? టైం అయిపోతే గేట్ వేసేస్తున్నారు. ఏదో ఇదివరకు సినిమా హాల్ దగ్గర అంట హాలు నిండినది అని బోర్డు ఎట్టివ్వరంట. ఏమి నిండింది? హాలు నిండినది. సెకండ్ దాని ఏమంటారండి? అదే సెకండ్ షో, సెకండ్ మ్యాట్నియో ఏదో ఒకటి మొత్తం మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మన చర్చలు ఏం చేస్తున్నారంటే చాలామంది, సతీష్ కుమార్ గారు చర్చ్ ఉందనుకో గేట్ వేసేస్తాడు ఆయన. ఏమండి? అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చర్చలు. అలా గేట్లు వేసేస్తారు. గేట్ వెయ్యలేనటువంటి చర్చి మన చర్చి మాత్రమే ఉంది ప్రస్తుతానికి. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, నీవు బయట నిలబడనేలా లోపలికి రమ్ము, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము అని ప్రభు ఆహ్వానం చేస్తూ ఉన్నాడు. కానీ మనము సమయం అనేది పెట్టుకున్నాం. మనం ఏం పెట్టుకున్నాం? సమయం అనేది పెట్టుకున్నాము. సమయానుసారంగా నడవాలనుకుంటూ ఉన్నాం. సమయానుసారంగా నడిస్తే మనకే ఆశీర్వాదం. అది లేటుగా వస్తే లేటుగా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. పెందలకాడి వచ్చేవారికి, మొదటి నుండి ఆఖరి దాకా ఉన్న వాళ్ళకి ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతిస్తున్నాను అని చెప్తున్నాడు. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. దావీదు జీవితంలో ఎంత అంత మేలు కాదు, ఎన్నో ఆశీర్వాద కార్యాలు, మేలులు ప్రభు జరిగించారు. అలాంటి మేలులు, ఆశీర్వాదాలు ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు దావీదు. ఈరోజు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఒక్క నిమిషం వెనక్కొకసారి వెళ్దాం. మన పాత చరిత్రలోకి వెళితే మన పరిస్థితులు ఏంటో, మన స్థితిగతులు ఏంటో, ఏ విధంగా ఎక్కడ ఉన్నామో, ఎక్కడి నుండి దేవుడు ఒక స్థితికైనటువంటి పైకి దేవుడిని తీసుకుని వచ్చాడో అలాంటివి అన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటే మనకు కన్నీరే మిగులుతుంది. ఇందులో దేవునికి స్తోత్రం. ఇందులో అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మందిరంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్క సమయంలో దైవజనులు కూర్చోవడానికి సరైనటువంటి చైర్ కూడా ఉండేది కాదు. అలాంటి గృహాలన్నీ కూడా ఈరోజు ఏమయ్యాయి అంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి మెండుగా దయచేశాడు. దీనికి అంతటికీ కారణం ఒకటి దైవజనులు చేసిన ప్రార్థన అయితే, పరమందున్నటువంటి దేవుడు ఆ విధంగానే ఉండకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే ఎత్తైన స్థితిలోనికి దేవుడు నిలబెట్టాడు. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకును యెహోవా చేసినటువంటి కార్యాలను మనం ఏం చేయాలంటే జ్ఞాపం చేసుకోవాలి. ఎవరమైనా సరే మనము జ్ఞాపం చేసుకోవాలి. గతించిన కాలములో ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా ఉన్నటువంటి మనం ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ప్రతి ఒక్కరము కూడా మనము జ్ఞాపం చేసుకోవలసింది. మంచిది. 2వ చరణం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి నాయనా నాకు సంతోషం కలుగుతుంది. లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నేను హర్షించుచున్నాను. అందుకును దేవుని యొక్క ముఖం, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క సన్నిధి మనకు నిత్యానందమైనటువంటి సంతోషము ఆ దావీదు జీవితంలో కలుగజేసిన దేవుడు ఈరోజు మనకందరికీ కూడా ఆయన కలుగు చేయడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానమును ఇవ్వడానికి ఆయన మన వెంట ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వెంట మనము నడుస్తూ ఉన్నాము. దేవుడు ఎన్నో కార్యాలు, ఊహించినటువంటి కార్యాలను ప్రభు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేనోడు కార్యాలు మర్చిపోతాడంట. ఎవరు లేనోళ్ళు? విశ్వాసం లేనివారు ఆ కార్యాలు జ్ఞాపం చేసుకోరంట, ఆ కార్యాలను మర్చిపోతారంట. విశ్వాసము ఉన్న ప్రతి వ్యక్తి, వాళ్ళు విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ఎవరైనా సరే
ఏం జరుగుతుందంట? విశ్వాసం ఉందంటే ప్రతి వారు కూడా ఆ కార్యాలను, ఆశీర్వాదమైన కార్యాలైనప్పటికీ, దీవెనకరమైనటువంటి కార్యాలు అన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తూ ఉంటారంట? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక్క చరణం మనం చదువుకుందాం. 3వ చరణం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఏం చేస్తాడంట? మన పక్షాన వ్యాజ్యమాడుతాడంట, మన పక్షాన న్యాయం చేస్తాడంట. యుద్ధము యెహోవాదే అన్నాడు. మరి నువ్వు అనవసరంగా కత్తెట్టుకోవచ్చా? కర్ర పట్టుకోవచ్చా? ఏమండి, ఎవరు మాట్లాడరేంటి? కత్తి పట్టుకోవచ్చా? ఆ బరబ్బాని దేవుడేమన్నాడు? నీ కత్తిని నీ వరలో పెట్టుకో, యుద్ధం చేసేది నేనన్నాడు ఆయన. ఆ కత్తితో సహవాసం చేయను నేను అన్నాడు, ఆ కర్రతో సహవాసం చేయును అన్నాడు. యేసు రక్తంలో కడిగిన బిడ్డలము ఎవరైనా సరే కత్తి పట్టుకోవలసిన పని లేదు, కర్ర పట్టుకోవలసిన పని లేదు. నోటంట ఆశీర్వాదం మాటలే మాట్లాడాలి కానీ సైతాన్ గారి మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడాలి, యథార్థమైన మాటలు మాట్లాడాలి. ఆ మాటలు యేసయ్య మనకు నేర్పించాడు. నోరు ఉంది కదా అనేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నోరు ఉంది కదా అనేసి ఏంటి ఆ పనికి మాలిన మాటలు వర్తించకూడదు. అది చాలా భయంకరం ఎదగ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఏం చెప్తున్నాడు? మన పక్షాన న్యాయం చేసేవాడు ఆయనే, వ్యాజ్యం చేసేవాడు ఆయనే. ఏదైనా మనకు సమస్య ఏదైనా వస్తే నాయనా యుద్ధము యెహోవాదే అనుకుంటూ ముందుకెళ్ళాలి. నేను కొట్టాడా? కొట్టించుకో. తిరగబడ్డాడా? తిరగబండి. వాడు తిరగబడ్డాడంటూ నువ్వు తిరగబడితే ఇద్దరికి ఏముంది? ఇంకా ఏమన్నా? ఏమీ లేదు. అప్పుడప్పుడుకి భార్య భర్తలకి కీసులాటలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం ఏంటి? ఇద్దరు సమానంగా కొట్టుకున్నారనుకో, ఎవ్వరికి తగ్గింపు లేదు. వాళ్ళిద్దరిలో కూడా ఎవరొకరిలో తగ్గించుకోవాలి. తగ్గింపు లేకుండా ఇష్టానుసారంగా రోడ్డుని ఈడ్చుకొని కొట్టుకొని పిల్లలు ఎదుర్కొండగా, లేకపోతే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడం వలన పిల్లలకి ఎలా ఉంటుందంటే చాలా లోకువది. నేను మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధుల్లాగా మనము చేసి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మన యొక్క పరిస్థితులన్నీ కూడా రోడ్డు మీద ఈడ్చుకుని పరిశుద్ధులైనటువంటి మనం ఆ విధంగా చేస్తే ఒకటి హిందువులకు లోకువ, తర్వాత ఏమో దేవునికి అవమానం, పిల్లలకు కూడా చాలా లోకువ. ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఆ పిల్లలు ఎదుర్కొండగానే కొట్టుకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు, ఈడ్చుకుంటూ ఉంటారు. కుక్కలు చెలగాటం ఆడుకున్నట్లుగా ఆటలాడుకుంటూ ఉంటారు పిల్లలు ఎదుట. వాక్యానుసారముగా మంచి పద్ధతి కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యానుసారముగా దీవెనకరముగా ఒక ఫలించాలంటే, నాటబడాలంటే వాక్యానుసారముగా మనము ఎదగాలి, వాక్యానుసారముగా జీవించాలి, వాక్యానుసారముగా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. మంచిది. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై. మన యేసయ్య ఎక్కడున్నాడు? ఎస్, నిజమైన సింహాసనం ఇప్పుడు ఎక్కడుంది? ఎస్, అక్కడే ఉంది. సింహాసనము దగ్గర ఆయన ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనకు న్యాయము చేయడానికి వెళ్ళాడు. ఆయన
మనకు న్యాయం చేయడానికి సింహాసనాసీనుడుగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకును దేవుని బిడ్డలారా, యుద్ధం ఆడవలసిన పని లేదు, గొడవ పెట్టుకునే పని ఏమీ లేదు. సంపూర్ణ హృదయం కలిగి, సంపూర్ణమైన మనస్సు కలిగి యేసయ్యని వెదికే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను బలపరుస్తాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎలాంటి సమస్యలు ఉండవు, వాక్యానుసారముగా గాక ముందుకు వెళితే గాకను. దేవునికి స్తోత్రం. అంచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను మెండుగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట విందాం. లిల్లీ వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత వాక్యంలోకి వెళ్దాము. రైట్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా,
బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం